హాయ్ అండి. మన దేశంలో ఎక్కడా లేని విధంగా 18 శక్తిపీఠాలు ఉన్న ఏకైక దేవాలయం ఇది. ఇది ఎక్కడో లేదండి, మన హైదరాబాద్కి దగ్గరలో ఉన్న కుమ్రవెల్లి ఆర్చ్ నుంచి ఒక 1.5 కిలోమీటర్స్ దూరంలో హైదరాబాద్ టు కరీంనగర్ హైవే పక్కన ఉన్న ఆనంద నిలయంలోనే ఉంది. ఇలా కొంచెం కుమ్రవెల్లి కమాన్ నుంచి ముందుకు వచ్చాక ఇలా ఆనంద నిలయం అనే బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు నుంచి మట్టి రోడ్ లోపలికి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. అలా వెళ్తూ ఉంటే ఈ మట్టి రోడ్లో మనకి ఈ అష్టాదశ శక్తిపీఠ ఉమామహేశ్వర స్వామి దర్శనమిస్తారు. ఇలా లెఫ్ట్ సైడ్లో వెంకటేశ్వర స్వామి ఉంటారు. అలాగే కొంచెం ముందుకి వెళ్తే క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్లో వెంకటేశ్వర స్వామి ఆలయం, రైట్ సైడ్లో గోశాల, స్ట్రైట్గా అష్టాదశ శక్తిపీఠాలు దర్శనమిస్తాయి. చూడండి ఎంత పెద్దగా ఉందో. పదండి వెళ్ళి దర్శనం చేసుకుందాం. సతీదేవి అవయవాలు పడిన చోటుని శక్తిపీఠాలు అని అంటారు. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అండి. లోపలికి వెళ్ళాక మనం స్టార్ట్ చేయాల్సింది లక్ష్మీ గణపతి నుంచి స్టార్ట్ చేయాలి. ఈ అష్టాదశ శక్తిపీఠాలను చూడడం చుట్టూ చాలా బాగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి లక్ష్మీ గణపతి, తర్వాత మనకి దర్శనమిచ్చేది శ్రీ శంకరీదేవి. ఫస్ట్ శ్రీలంకలోని త్రికోమాలిలో ఉంటుంది. సెకండ్ వచ్చేసి శ్రీ కామాక్షిదేవి తమిళనాడులోని కంచిలో ఉంటుంది. థర్డ్ వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మనకి దర్శనమిస్తారు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి శ్రీ శృంఖలాదేవి పశ్చిమ బెంగాల్లోని ప్రద్యుమ్నాలో ఉంటారు. అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో చూడడానికి. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి శ్రీ చాముండేశ్వరి దేవి కర్ణాటకలోని మైసూర్లో దర్శనమిస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి శ్రీ జోగులాంబాదేవి మన తెలంగాణలోని ఆలంపూర్లో ఉంటారు. మనం చాలామంది ఇప్పటికే చూసుంటాము. సిక్స్త్ వచ్చేసి శ్రీ భ్రమరాంబాదేవి ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో దర్శనమిస్తారు. నెక్స్ట్ సెవెంత్ వచ్చేసి శ్రీ మహాలక్ష్మీదేవి మహారాష్ట్రలోని కొల్హాపూర్లో దర్శనమిస్తారు. వచ్చేసి శ్రీ ఏకవీరాదేవి మహారాష్ట్రలోని మాహోర్లో దర్శనమిస్తారు. నైన్త్ వచ్చేసి శ్రీ మహంకాళీదేవి మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో మనకి దర్శనమిస్తారు. నెక్స్ట్ 10th వచ్చేసి శ్రీ పురుహూతికాదేవి ఆంధ్రప్రదేశ్లోని పీఠాపురంలో దర్శనమిస్తారు. నెక్స్ట్ 11th వచ్చేసి శ్రీ గిరిజాదేవి ఒరిస్సాలోని జాజ్పూర్లో దర్శనమిస్తారు. నెక్స్ట్ 12th వచ్చేసి శ్రీ మాణిక్యాంబదేవి ఆంధ్రప్రదేశ్లోని ద్రాక్షారామంలో దర్శనమిస్తారు. నెక్స్ట్ 13th వచ్చేసి శ్రీ కామరూపీదేవి అస్సాంలోని గౌహతిలో దర్శనమిస్తారు. నెక్స్ట్ 14th వచ్చేసి శ్రీ మాధవేశ్వరి దేవి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్లో దర్శనమిస్తారు. నెక్స్ట్ 15th వచ్చేసి శ్రీ వైష్ణవీదేవి హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలా క్షేత్రం కాంగ్రాలో దర్శనమిస్తారు. నెక్స్ట్ 16th వచ్చేసి శ్రీ మంగళగౌరీదేవి బీహార్లోని గాయాలో దర్శనమిస్తారు. 17th వచ్చేసి శ్రీ విశాలాక్షిదేవి ఉత్తరప్రదేశ్లోని కాశీలో దర్శనమిస్తారు. నెక్స్ట్ 18th వచ్చేసి శ్రీ సరస్వతీదేవి కాశ్మీర్లోని శ్రీనగర్లో దర్శనమిస్తారు. నెక్స్ట్ వచ్చేసి మధ్యలో మనకి శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దర్శనమిస్తారు. మరకత లింగం
ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా వెంటనే నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. మనం చూడవచ్చు మరకత లింగంగా దర్శనమిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి పార్వతీదేవి కూడా మనకి పక్కనే దర్శనమిస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది గోశాల. ఒకసారి గోశాల కూడా చూసేద్దాం రండి. గోశాలలోని రాధాకృష్ణుల గుడి చాలా అందంగా, చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఏ ఆవు ఉంది, ఇది ఆవు దూడ చాలా అందంగా, చూడడానికి చాలా చక్కగా ఉంది. ఇక్కడ ఇలా గోవులన్నీ ఉంటాయి. కుమరవెల్లి వెళ్ళినప్పుడు ఒకసారి ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి. దారిలోనే కాబట్టి చాలా బాగుంటుంది, మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియోలో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.